హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ అబ్బాయి చైతన్య. ఈరోజు మనం ఈ వీడియోలో ద్వారకా తిరుమల ఎక్కడ ఉంది, అక్కడికి మనం ఎలా చేరుకోవాలి, అక్కడ చేరుకున్నాక ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, అసలు ఈ ద్వారకా తిరుమల విశిష్టత ఏమిటి, స్థల పురాణం ఏం చెప్తోంది, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ద్వారకా తిరుమల ఇది మన భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల అనే క్షేత్రం ఉంది. ఏలూరు నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఏలూరు నుంచి ద్వారకా తిరుమల వెళ్ళటానికి 3 బస్ రూట్లు అయితే ఉన్నాయి. వయా భీమడోలు, వయా తటికలపూడి, వయా దెందులూరు. భీమడోలు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రం విజయవాడ రాజమండ్రి మార్గంలో ఏలూరుకి 41 కిలోమీటర్లు, భీమడోలుకి 17 కిలోమీటర్లు, అలాగే తాడేపల్లిగూడెంకి 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ట్రైన్లో వచ్చే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏలూరు తాడేపల్లిగూడెంలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. అక్కడి వరకు చేరుకుని అక్కడి నుంచి ద్వారకా తిరుమల ప్రైవేట్ వెహికల్స్లో చేరుకోవచ్చు. అలాగే ద్వారకా తిరుమలకు భీమడోలు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. అలాగే ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా ఆర్చ్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ మనకైతే ఒక టోల్ గేట్ కనిపిస్తూ ఉంటుంది. బైక్, ఆటో, కార్, బస్సులు ఏ ప్రైవేట్ వెహికల్స్ అయినా సరే ఇలా కొండపైకి వెళ్ళే వాళ్ళు ఈ టోల్ ప్లాజా దగ్గర అమౌంట్ అయితే చెల్లించి కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. అలా మనం కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో తలనీలాలు ఇచ్చే ప్లేస్, అలాగే కార్ పార్కింగ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్న విధంగా స్వామివారి గుడికి వెళ్లే గాలి గోపురాలు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ గోపురాల పక్క నుంచే మనం గుడి లోపలికి వెళ్ళడానికి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు అయినట్లయితే ఇక్కడ ఉచిత వెహికల్స్ అయితే ఉన్నాయి, వాటిలో మనం ఎక్కి గుడి లోపలికి ప్రవేశించవచ్చు. గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ శ్రీ స్వామి సప్తగోకులం అయితే ఉంటుంది. లోపల చాలా ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి, వాటికి మనం దానా తినిపించవచ్చు. అలాగే గో పూజ కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే గో సంరక్షణ పథకం ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ విరాళాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. మనం శాశ్వత విరాళం ఇవ్వచ్చు, ఒక రోజుకి విరాళం ఇవ్వచ్చు. అలాగే గో దానం నిమిత్తం కూడా విరాళాలు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ సప్తగోకులం దాటి అలా ఎదురుగా వెళ్తూ ఉంటే మనకి ఇరుపక్కల కూడా చాలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, అలాగే పూజా సామాగ్రి, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, అలాగే దేవుడి ఫోటోలు, మిగతా చాలా రకాలైనటువంటి షాప్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది పూర్తిగా సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముడి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు కాలం నాటిదని భావిస్తూ ఉంటారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రం లోపలికి వెళ్ళేటప్పుడు మన సెల్ ఫోన్స్ని అయితే లోపలికి తీసుకువెళ్ళకూడదు. ఇక్కడ ఫోన్ డెలివరీ ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ మన ఫోన్ అయితే ఇచ్చి 5 రూపాయలు చెల్లిస్తే మళ్ళీ మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత స్లిప్ చూపిస్తే మన ఫోన్ అయితే మనకి తిరిగి ఇస్తారు. ఈ ఫోన్ డెలివరీ ప్రదేశం పక్కనే మన చెప్పులను కూడా భద్రపరచుకోవచ్చు. అక్కడ చెప్పులు స్టాండ్స్ అయితే ఉన్నాయి. మన పాదరక్షకులను అక్కడ పెట్టుకుని లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. ఇక్కడ మీకు చాలా క్యూ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచే శ్రీ స్వామివారి దర్శన క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. ఎడమ చేతి పక్క ఉచిత దర్శనం ప్రారంభమవుతుంది. ఆ పక్కన 100 రూపాయలు, 200 రూపాయల దర్శనాలు, అలాగే ఈ చివర రైట్ సైడ్ వచ్చి ప్రోటోకాల్ దర్శనాలు అయితే క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. ఈ క్యూ లైన్లు దాటి లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చే మార్గంలో తూర్పు గోపురం దగ్గర పక్కనే రావి చెట్టు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. గుడి లోపల మనం దీపారాధన కార్యక్రమాలు చేసుకోలేం కాబట్టి ఇక్కడికి బయటికి వచ్చిన తర్వాత స్వయంగా స్వామిని దర్శించి దీపారాధన కార్యక్రమాలు అర్చన చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత తూర్పు గోపురం నుంచి బయటికి వచ్చాక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇరుపక్కల పెద్ద పెద్ద మండపాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మండపాల పైన ఉండే స్తంభాల మీద శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం బయట ఉంటే ప్రాంగణాన్ని, అలాగే ఆ మండపాలని చూపిస్తూ మీకు స్థల పురాణం చెప్తాను. చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈ చిన్న తిరుపతి పుణ్యక్షేత్రంలో మరి ఏ గుడిలో లేని విధంగా 2 విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒకటి అర్ధ విగ్రహం, మరొకటి సంపూర్ణ విగ్రహం. ఇలా ఇక్కడ 2 విగ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం. పూర్వం ద్వారకా అనే ముని విష్ణు దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఆ ముని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి తను ఒక వాల్మీకం అంటే చీమల పుట్టలో ఉన్నట్లు చెప్తారు. ద్వారకామునికి వాల్మీకంలో ఉన్న ఆ స్వయంభూ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. కాకపోతే అర్ధభాగం మాత్రమే కనిపిస్తుంది.
కానీ మిగిలిన అర్ధభాగం పాతాళలోకంలో ఉన్న బలిచక్రవర్తి పూజిస్తూ ఉంటారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని ద్వారకాముని కనుగొన్నారు కాబట్టి ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అని పిలువబడుతోంది. అలా ఒకే విమాన శిఖరం కింద 2 ప్రధాన విగ్రహాలను చూడడం గొప్ప అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒక విగ్రహం పూర్తి విగ్రహం, మరొకటి భగవంతుని రూపంలోని పై భాగానికి చెందిన సగం విగ్రహం. విగ్రహ రూపం ఎగువ భాగం ద్వారకా మహర్షి స్వయం ప్రతిష్ఠితమైన విగ్రహం. స్వామివారి పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కాదని పూర్వం సాధువులు భావించి వైకానస ఆగమం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి స్వీయవ్యక్త విగ్రహం వెనుక పూర్తి విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో తిరుకళ్యాణోత్సవం సంవత్సరానికి 2 సార్లు జరిపిస్తారు. ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసం జరుగుతుంది, మరొకటి ఆశ్వేజ మాసంలో ప్రతిష్ఠించబడిన విగ్రహం కోసం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం కింద ఉన్న ఎర్రచెమ్మలను కదుల్చుతాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచారుల విగ్రహాలు ఉన్నాయి. ద్వారం పైభాగమున అంటే లోపల సప్తఋషుల విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహారీకి ఆనుకుని 12 మంది ఆర్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడ స్వామిల చిన్న మందిరాలు ధ్వజస్తంభం వెనుక ఉన్నాయి. తూర్పు వైపున ఏకశాల, వాహనశాల, మహానివేదనశాల ఉన్నాయి. అలాగే 4 దిక్కుల 4 గాలి గోపురాలు ఉన్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలి గోపురం 5 అంతస్తులు గలది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో నిత్య కార్యక్రమాలు సుప్రభాత సేవతో ప్రారంభం అవుతాయి. ఇక్కడ ప్రత్యేక దర్శనం 6 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తిరిగి మరలా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఇస్తారు. ఇక వసతి విషయాలకు వస్తే పద్మావతి అతిథి గృహం, ఆండాల్ అతిథి గృహం, రాణి చినమయ్యరావు సత్రం, సీతానలయం, టిటిడి అతిథి గృహం లాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే నిర్వహించబడుతూ ఉన్నాయి. అలాగే కొన్ని ఇంకా ప్రైవేట్ వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడ చెల్లించడం వల్ల అదే ఫలితం కలుగుతుందని అంటారు. ఇక ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కులన్నీ కూడా ఇక్కడే ఈ చిన్న తిరుపతిలోనే చెల్లించాలని చెప్తారు. ఇక్కడ విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన సేవలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడటానికి 2 కళ్ళు చాలవు. అలాగే కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. వైవాహిక జీవనం సుఖ సంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని, అమ్మవారిని సేవించి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఈ చిన్న తిరుపతిలో దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కొద్దిగా కొండపైకి వెళ్తే అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది. ప్రధాన దేవాలయానికి అన్నదాన సత్రం అతి తక్కువ దూరంలోనే ఉంటుంది. అలాగే కొండపైకి నడిచి వెళ్ళలేని వారు, ఓన్ వెహికల్స్ లేని వారు మనకి ఉచిత బస్ ఏర్పాటు చేయడం జరిగింది, గమనించగలరు. అన్నదాన సత్రం బయటే చెప్పులు విడిచిపెట్టే ప్లేస్ అయితే ఉంటుంది. చక్కగా చెప్పులను బయట విడిచేసి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఆ అన్నదాన సత్రంలోకి అందరూ కూడా ప్రవేశించండి. చెప్పులు వేసుకుని ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎడం చేతి పక్క వైపు ఉన్న క్యూ లైన్ నుంచి మనం అన్నదాన సత్రంలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దేవస్థానం వారు భక్తుల యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు ఇతర ఏ శుభ కార్యక్రమాలకైనా సరే మీ పేరు మీద ఒకరోజు స్వామివారికి అన్నదాన వితరణ చేసే సౌకర్యం కల్పించారు. 12 మందికి అయితే 500, 25 మందికి అయితే 1000, 50 మందికి అయితే 2000, 100 మందికి అయితే 4000, 150 మందికి అయితే 6000, 200 మందికి అయితే 8000, 250 మందికి అయితే 10,000 రూపాయలు. ద్వారకా తిరుమల వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ అన్నదాన ప్రసాదాన్ని మిస్ చేసుకోకండి. నాకు నేను తెలుసుకున్న విషయాలతో నేను ఈ వీడియోని అయితే మీకు తెలియజేయడం జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ని ఒక 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ.